అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫైనల్ గా అల్లు అర్జున్ గారి ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. అది ఆయన ఒక డైలాగ్ చెప్పిండు, గోడుతో పోయేదాన్ని గోడల దాకా తెచ్చుకున్నారు తప్పితే ఏం లేదని చెప్పి ఆయన మాట్లాడిండు. అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు అనేది $1 మిలియన్ క్వశ్చన్. దాన్ని కొంతమంది అల్లు అర్జున్ అన్నాడు, లేదు రేవంత్ రెడ్డికి కౌంటర్గా మాట్లాడిండని చెప్పి ఒక్కొక్కరు ఒక్కో రకంగా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని డిస్కస్ చేయడానికంటే ముందుగా నేను ఒక చిన్న క్లారిటీ ఇచ్చేది ఉంది. మీ అందరికీ తెలుసు, నేను అల్లు అర్జున్ గురించి ఒక 3-4 వీడియోలు మాట్లాడిన తర్వాత నాకు నా నెంబర్ పబ్లిష్ అయిపోయి కొద్దిమంది నాకు ఫోన్ కాల్స్ చేయడం, వాళ్ళు ఇబ్బంది పడడం, నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. కాకపోతే నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడో 2-3 పదాలు నేను అల్లు అర్జున్ గారిని దూషించినట్టుగానో లేకపోతే ఆయన తిట్టినట్టుగానో మాట్లాడినా అని చెప్పి కొంతమంది ఫీల్ అయ్యామని నాతో మాట్లాడడం జరిగింది. సో ఒకవేళ నేనైతే ఇంటెన్షనల్గా అల్లు అర్జున్ గారిని నాకు తిట్టాలని కానీ ఆయనని ఏదో బ్లేమ్ చేయాలని కానీ ట్రోల్ చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం అసలు కానే కాదు. మీ అందరికీ తెలుసు, నేను పుష్ప మూవీకి ఎంత పాజిటివ్ రివ్యూ ఇచ్చినా కూడా సో ఆ పొజిషన్ నుంచి రేవంత్ రెడ్డి మాట్లాడిన అసెంబ్లీ మాటల్ని బేస్ చేసుకొని నేను మాట్లాడతా అక్కడక్కడ సరే ఏవో 2-3 పదాలు వచ్చుండొచ్చు, బట్ అవి ఇంటెన్షనల్ కాదు. ఆ ఆవేదన నుంచి వచ్చిన మాటలో ఒక తల్లి ప్రాణం పోయిందని అంతే తప్పితే కావాలని కాదు. సో ఒకవేళ ఎవరైనా నొచ్చుకొని ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. అవి కోపంతోటో ఆవేదనతోటో వచ్చినాయి, అంతేగాని వేరే ఇంటెన్షనల్గా కావాలని పగబట్టి చేసింది అయితే కాదు. ఇక విషయంలోకి వస్తే, గోడుతుడు పోయేదాన్ని గొడవల్లాగా తెచ్చుకున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇందులో ఏ ఒక్కరిని కూడా గట్టిగా టార్గెట్ చేసినట్టు నాకు అనిపించలేదు. ఆయన మాట్లాడిన మాటలు చాలా బ్యాలెన్స్డ్గా, మెచ్యూర్డ్గా, ఎవరిని నొప్పించకుండా ఆ ఇష్యూ మీద ఎంతవరకు ఎంత పరిధిలో మాట్లాడవచ్చో అంతే పరిధిలో మాట్లాడాడు. ఇటు కుటుంబంలో ఒక సభ్యుడన్న పక్షపాతం కానీ, ఇటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తక్కువ చేయాలన్న ఉద్దేశం కానీ ఏది లేకుండా, ఏదో అంటారు చూసిన కర్ర విరక్కుండా పాము జావడం అంటారు కదా, సో కొట్టకుండా తిట్టకుండా నొప్పించకుండా మెప్పించి మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. ఇందులో మెయిన్లీ అల్లు అర్జున్ గారిది పొరపాటని రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఏంటది? థియేటర్ దగ్గరికి వెళ్ళడం, తర్వాత అభివాదం చేయడం, బెనిఫిట్ షోకి రావడం వల్ల తొక్కిసలాట అవ్వడం, ఇది అల్లు అర్జున్ చేసిన తప్పులు. లేకపోతే థియేటర్ నుంచి బయటికి రాకపోవడం, ఒక మనిషి ప్రాణం పోయిందని తెలిసిన తర్వాత కూడా బయటికి రాకపోవడం అల్లు అర్జున్ చేసిన తప్పు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ మాటలకు పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ ఎలా ఇచ్చారంటే భలే హుందాకి ఇచ్చిళ్ళు. ఎందుకంటే యాజ్ ఎన్ యాక్టర్గా, యాజ్ ఎ పొలిటీషియన్గా ఆయన రెండింటినీ ఇక్కడ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏ హీరో అయినా ఎంత కష్టపడి సినిమా తీసినా, సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చినా కూడా అభిమానుల మధ్య, వాళ్ళ చప్పట్ల మధ్య, వాళ్ళ ఉత్సాహ కేరింతల మధ్య సినిమాని చూడడం అనేది ఒక రకమైన ఆనందాన్ని, ఆ కష్టాన్ని వాళ్ళు మైమర్చిపోయేలాగా ఆ అనుభూతి ఉంటుంది. సో దాన్ని ఎంజాయ్ చేయడానికి ఎవరైనా వెళ్తారు, దాంట్లో తప్పేం లేదని అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేస్తూ, విషయం తెలిసిన తర్వాత అల్లు అర్జున్ గారికి ఆ సమయంలో థియేటర్లో ఉన్నప్పుడు ఒకవేళ తెలియదు అనుకున్నా, తెలిసిన తర్వాత నేను ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళుండి ఆ కుటుంబాన్ని నేనున్నాను మీకోసం అని చెప్పి ఆ పిల్లోడి బాధ్యత నాదే అని చెప్పడం, ఆ రేవతి గారి ఫోటోకి ఒక పూల మాల వేయడం, తర్వాత ఆ కుటుంబ పెద్ద రేవంతి భర్త గారితో మాట్లాడడం, ఆ పిల్లోడికి భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామన్న భరోసా కల్పించి ఒక వీడియో బయటని వదులుంటే బాగుండేది కదా అని చెప్పి మాట్లాడడం నిజంగా చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది ఇదే. అల్లు అర్జున్ గారు ఇంటెన్షనల్గా ఏ మనిషి చావాలని థియేటర్లోకి రారు, కాకపోతే చనిపోయిన తర్వాత విషయం తెలుసు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిళ్ళు. థియేటర్ లోపలికి పోలీసులు వెళ్ళి చెప్పారంటున్నారు, బట్ లేదు చెప్పలేదు, అది కావాలని ఆయన మాట్లాడిండు, ఇది ప్రభుత్వానికి మచ్చ రాకుండానో లేకపోతే ఏదో ఇంటెన్షనల్ కావాలనో ఏదో చేసిండని కొంతమంది అంటున్నారు. సరే ఒకవేళ తెలియదు అనుకుందాం, బట్ తెలిసిన తర్వాత రోజైనా అలా వీడియో బయట ఇలా ఒక రూమ్లో కూర్చొని మాట్లాడకుండా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చుంటే బాగుండేది. ఒకవేళ లీగల్గా ఏ కేసు అయితే ఆ కేసు అయింది. ఇప్పుడు ఒక మనిషి ప్రాణం, ఒక అభిమాని ప్రాణం పోయిన తర్వాత
ఇప్పుడు లీగల్ అడ్వకేటు పోవద్దన్నాడు, లాయర్ వద్దన్నాడు, ఇవన్నీ పక్కన పెట్టరు. వద్దన్న తర్వాత కూడా పోయిండు. పోతే ఏమవుతుంది? ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి, రిగ్రెట్గా ఫీల్ అయ్యి, కొంచెం బాధగా ఫీల్ అయ్యి వాళ్ళకు ధైర్యం చెప్పడానికి ఎంత తప్పే ఉంది దాంట్లో? ఎన్ని కేసులు పెడతారు దాని మీద? కుటుంబాన్ని పరామర్శించినందుకు ఎన్ని రకాల కేసులు పెడతారు? ఇప్పుడు రేవతి గారి భర్త అల్లు అర్జున్ వైపే స్టాండ్ తీసుకున్నాడు కదా క్లియర్గా. అందులో మనకి చాలా క్లియర్గా అల్లు అర్జున్ గారిది తప్పేం లేదు, ఇందులో మా కర్మ తప్పితే ఇంకా వేరే ఏం జరగలేదు ఇంటెన్షనల్గా అని చెప్పి ఆయన మాట్లాడిండు. సో ఈయన మీద కేసు పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదు అక్కడ. అలాంటప్పుడు అల్లు అర్జున్ గారు నేరుగా వెళ్ళిపోయి ఉండొచ్చు. వెళ్తే మళ్ళీ క్రౌడ్ వస్తుంది, మళ్ళీ ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతుందన్న భయంతో ఆయన వెళ్ళలేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చిండు. ఏందది? సినిమా థియేటర్కి చిరంజీవి గారు కూడా వెళ్ళి మూవీ చూసి వస్తారట. చిరంజీవి లాంటి మనిషి కూడా ఎట్లా పోతాడు తెలుసా? మాస్క్ పెట్టుకొని, క్యాప్ పెట్టుకొని జనాల మధ్యలో పడిపోతాడట. ఎందుకంటే ఎవరు కష్టపడి తీసిన సినిమాని వాళ్ళు ఇష్టంగా చూడాలనుకుంటారు. అభిమానుల మధ్య, వాళ్ళ కేరింతల మధ్య వాళ్ళ అభిమానులు ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఏదో అన్నారు చూసిన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా అంత స్పష్టంగా వినిపించలే ఎవరికి. ఎందుకంటే అది మైక్ చిన్నగా ఉందో లేకపోతే ఆ బేస్ రాలేదో కానీ ఆయన చప్పట్లు కోలాహలం వినాలి. ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చినా కూడా అభిమానుల ఏదో దేవుడైనా కూడా పొగడ్తలు కోరుకుంటారట. సో ఆ పొగడ్తల్ని చూడడం కోసం సినిమాకి వెళ్తారు హీరోలు, కానీ తెలియకుండా వెళ్ళాల్సింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చినా కూడా అది ఇవ్వలేని కిక్కుని ఈ ఫ్యాన్స్తో సినిమా చూడడం అనేది, ఆ ఫ్యాన్స్లో కూర్చొని చూడడం అనేది ఎక్కువ కిక్కునిస్తా అని కూడా ఆయన మాట్లాడింది. తర్వాత రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే అట్లా మళ్ళీ డైవర్ట్ అవుతుంది. అట్లనే మాస్కో లేకపోతే క్యాపో పెట్టుకొని ఒక కాన్వాయ్ తీసుకొని నేరుగా రేవతి గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ రేవతి గారి ఫోటోకి ఒక దండేసి వాళ్ళ భర్తతో వీళ్ళందరితో మాట్లాడేసి ఒక 2 నిమిషాలు అక్కడ మాట్లాడి దాన్ని డైరెక్ట్గా నేను వస్తున్న రేవతి గారి ఇంటికి మీరు రండి, 3వ తారీఖు నేను వస్తున్నాను, మీ అందరికి హెలికాప్టర్ ఎక్కిస్తాను ఇలా చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి 2 నిమిషాలు పెట్టి అక్కడే కూర్చొని మాట్లాడి దాన్ని అక్కడే అప్లోడ్ పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అప్లోడ్ పెట్టుంటే ఎంత బాగుండేది అనేది పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉద్దేశం. తర్వాత రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన మంచి సీఎం అన్నారు, ఆయన ఇచ్చిన వెసులుబాటు కరెక్టే అన్నారు. తర్వాత టికెట్ రేట్స్ పెంచితేనే కదా కలెక్షన్ కూడా రికార్డ్స్ అనేవి బద్దలయ్యేదని కూడా మాట్లాడిండు. సలార్ మూవీకి కానీ ఇంకో పెద్ద పెద్ద సినిమాలు ఏ వచ్చినా కూడా తెలంగాణ గవర్నమెంట్ మంచిగా టికెట్ రేట్లను పెంచి ఇచ్చింది. సో ఆ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు వాళ్ళని కూడా మాట్లాడిండు ఆయన. కల్కి కానీ ఇప్పుడు పుష్ప 2 కానీ బెనిఫిట్ షోలు ఎక్కువ వేసుకునే అవకాశం, తర్వాత టికెట్ రేట్లను డబుల్ చేసుకునే అవకాశం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. సో జగన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మంచిగానే హుందాగానే ప్రవర్తించిందని చెప్పి హుందాతనంతో పవన్ కళ్యాణ్ గారు రిప్లై ఇవ్వడం చాలా బాగా మాట్లాడింది. కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి గోడుతోడు పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చింది ఎవరంటే ఇది అల్లు అర్జునో రేవంత్ రెడ్డో కాదు, కేటీఆర్. ఇది అర్థమైతే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ అభిమానులకు ఏమైనా కోపం రావచ్చు లేకపోతే ఇబ్బంది పడవచ్చు, కానీ వాస్తవం ఒకసారి ఆలోచించండి. ఇన్సిడెంట్ జరిగింది 4వ తారీఖు, ఆయన అరెస్ట్ చేసిళ్ళు, తర్వాత ఆయన రెస్పాండ్ అయ్యిండు, జరగాల్సిన కార్యక్రమాలు జరిగినాయి, ఆయన ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాడు, బయటకు వచ్చిండు, ఆయన పైన ఆయన చేసుకుంటా ఉన్నాడు. వాయిదా వచ్చినప్పుడు ఆయన వెళ్తాడు, మాట్లాడతాడు. ఈ లోపల అతను అరెస్ట్ అయిన దానికి రేవంత్ రెడ్డి గారిని మెన్షన్ చేసుకుంటూ స్టేజ్ మీద పేరు మర్చిపోయాడని చెప్పి చిట్టినాయుడు రివెంజ్ పాలిటిక్స్ చేసిండు, పాప అల్లు అర్జున్ గారిని జైల్లో వేసిండు అని చెప్పి ఏదో ట్వీట్ పెట్టిండట. దానికి రేవంత్ రెడ్డి గారికి ఈగో హట్ అయిపోయి ఆయన కాలిపోయి అసెంబ్లీ సాక్షిగా ఇన్సిడెంట్ గురించి ఆయన ప్రస్తావించడం, అది నేషనల్ వైడ్గా ట్రెండ్ అవ్వడం. అక్కడ అల్లు అర్జున్ మీద నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడ్డది అందరికీ. ఒక తల్లి బిడ్డల అనుబంధం గురించి అని చెప్పే విధానం కావచ్చు, లేకపోతే ఎవరైతే ఏంది తప్పు చేస్తే అందరూ ఒకటే అన్నట్టుగా మాట్లాడడం, దానివల్ల అల్లు అర్జున్ మీద నెగిటివిటీ పడ్డది. బట్ తర్వాత సరే థియేటర్ వీడియోస్ సీసీ ఫుటేజ్ అంతా చూసిన తర్వాత సర్దు మణిగింది. కాకపోతే ఈ ఇష్యూ ఇంత పెద్దగా అవ్వడానికి కారణం అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి కాదు, కేటీఆర్ గారు. ఆయన అనకపోయి ఉంటే ఈయన అసెంబ్లీలో మాట్లాడకపోతుండే, ఈయన అసెంబ్లీలో మాట్లాడకపోయి ఉంటే ఈ ఇష్యూ ఇంత పెద్దది అయ్యేది కాదు అసలు. సరే జరిగింది యాక్సిడెంటల్ డెత్,
కానీ దానికి కొంత బాధ్యత అనేది వ్యవహరించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పిళ్ళు, నాకు మీటింగ్స్ దగ్గరనో లేకపోతే నాకు కటౌట్స్ కట్టే దగ్గరనో ఎక్కడనో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు తప్పకుండా కుటుంబాన్ని పరామర్శించడం కానీ వాళ్ళని ఓదార్చడం కానీ, నేను కాకపోయినా నా టీం అయినా వెళ్ళి దానికి ఆ గొడవ ఫుల్ స్టాప్ పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మిస్ఫైర్ అయింది అల్లు అర్జున్ గారి టీం కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎవరో కొంత చొరవ అనేది ఎక్కువ తీసుకోకపోవడం, వాళ్ళు జాగ్రత్తలు పాటించకపోవడం, కుటుంబాన్ని సాటిస్ఫై చేయలేకపోవడం, ఏదో పొరపాటు జరిగింది దానివల్ల ఇంత ఇన్సిడెంట్ అయిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. బట్ నిజానికి రేవంత్ రెడ్డి గారు ఇష్యూ చేయడానికి కారణం ఏంటంటే కేటీఆర్. ఆయన ట్వీట్ పెట్టడం వల్ల నిజంగానే రివెంజ్ పాలిటిక్స్ అనుకుంటారేమో అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం, అది వేరే లెవెల్ వెళ్ళిపోయింది. మీ అందరికీ తెలిసిందే అది సంగతి.